సంగతి కాదు, కానీ మనము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం, మనము జీవాన్ని కలిగి ఉన్నాం, మనము ఆశీర్వాదానికి హక్కుదారులుగా ఉంటాం, మనము లోకానికి వెలుగై ఉంటాం, మనము లోకానికి ఆశీర్వాదకరమై ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో వేకువజామున విరుచుగా కలవటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణాన్ని మనం కనుగొందాం. కీర్తనకారుడైన దావీదు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. ఎవరు చదువుతారో వారు చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవండి. కీర్తనకారుడైన దావీదు ద్వారా 112వ కీర్తన 4వ చరణాన్ని ఈరోజు ధ్యాన వాక్యంగా తీసుకుందాం. కీర్తనకారుడైన దావీదు ద్వారా 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. ఆమేన్. స్తోత్రము. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట అండి. దేవుడు చాలా మర్మయుక్తమైన మాటతో మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. అది మన ధన్యత. యథార్థవంతులకట చీకటిలో వెలుగు పుడుతుందట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం కదా. యథార్థంగా ఉంటే చీకటిని కూడా వెలుగుగా చేసే దేవుడు. యోహాను సువార్తలో మనం చూస్తే చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది అంటారు. అది చీకటి యొక్క దౌర్భాగ్యం, అది చీకటి యొక్క దుర్బలము. కానీ ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. యథార్థవంతముగా మనం జీవిస్తున్నట్టండి మనకు అంధకారములో కూడా ఆయన వెలుగును ప్రకాశింపజేస్తారట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పాడతావు. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీలోనే నేను మారాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతో చాలని ఆశల బ్రతికించుచున్నది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలారా, యథార్థవంతులుగా మనం జీవిస్తారట చీకటిలో మనకు వెలుగు ప్రకాశింపజేస్తే దేవుడు మనకు తోడైనాడట. అదే మాటను పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీ అందరికీ హృదయాల్లో ముద్రించేసుకోలే మాటలు. అయితే మీరు మన కోసం మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన. ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డం అంటే ఎవరైతే పిలిచారో వారి గుణాతిశయములను. యోధాపత్రిక ఎందుకు రావాలి? మీరు వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? మీరు ఎందుకు వాక్యంతో స్నేహించాలి? ఎందుకు వాక్యముతో వ్యవహారాస్త్రములు ధ్యానించాలి? ఎలా ధ్యానించాలంటే కీర్తనకారుడు దావీదు చాలా గొప్పగా చెప్తాడు. యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందంతో ధ్యానించాలి, ఆనందించుచు ధ్యానించాలి.
నిద్ర కోసం కాదు, త్యాగం చేయాలండి. ఈ శరీరాన్ని నలగగొట్టుకోవాలి, సాధుపరుచుకోవాలి. ఉపవాసం ఎందుకు? శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి. నిద్రను ఎందుకు జయించాలి? శోధన నుంచి తప్పించబడడానికి నిద్రను జయించాలి. నిద్రను జయించగా బిడ్డలు చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ దేనికి ప్రాముఖ్యము, దేన్ని ఎవరు జయించాలన్న విషయాలు తెలియక వారు వెళ్ళిపోయారు. వెళ్ళినందుకే నేనేమి వారిని ఏమంటలేదు, కానీ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ప్రభు యొక్క శోధన కాలం రాబోతుంది అన్నప్పుడు శిష్యులను మెలుపు కలిగి ప్రార్థన చేయమంటే ముమ్మారు కూడా వాళ్ళు పడుకున్నారు, నిద్రపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళని గద్దించలేదు, కానీ ఆయన ఒక మాట చెప్పారు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనత అన్నారు. ఈ శరీర బలహీనత జయించమని చెప్పారు ఆయన. కాబట్టి మనము కూడా ఈ శరీర బలహీనతను జయించేవారిగా ఉండాలి. మనల్ని పిలుచుకున్నది ఎందుకు? మనం చీకట్లో బ్రతుకుతున్నవారు. కానీ ఎప్పుడైతే ప్రభువుని కనుగొన్నామో ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు మన మీద ప్రకాశింప చేయటం ద్వారా మనల్ని వెలుగులోకి నడిపించిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఇది నీ డ్యూటీ, నా డ్యూటీ. నేను బాప్తిసం తీసేసుకున్నాను అంటే కాదండి, నేను రక్షణ పొందేస్తాను అంటే కాదు. రక్షణ పొందిన నువ్వు ఎంతమందిని రక్షించావు? నీ రక్షణానందాన్ని నువ్వు ఎంతమందికి కనుపరిచావు? ఒక ఆయన నిన్ను మీద జాలిపడి ఆయన యొక్క వెలుగులోకి నడిపించినప్పుడు, నిన్ను వెలుగుగా మార్చినప్పుడు నువ్వు ఎంతమందిని వెలిగించడానికి ప్రయత్నం పడతావు? నా కుమారుగా వేకోజాన దేవుడిని సూటిగా నీతోనే మాట్లాడుతున్నా. ఈ ఆరాధన ఆదివారపు ఆరాధన లేదా పునరుద్ధాన దిన ఆరాధన, ఈ ఆరాధనలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వాక్యముతో నీ వాక్య ప్రత్యక్షతను నీకు అనుకరిస్తూ ఉన్నా. ఇదిగో ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుడుగా కన్నట్లుగా వేకోజామున నీ హృదయమును తట్టుచున్నాడు నా కుమారుగా. నువ్వు ఆయన స్పర్శను తెలుసుకుంటే వెంటనే నీ హృదయాన్ని తెరిచేవాడుగా, ఆయన మాటలు వినటానికి నీ చెవులు, ఆత్మీయ చెవులు తెరవచ్చు చేసుకుంటే ఇదిగో ఆయన హృదయ వేగాన్ని అర్థమవుతుంది. ఆయన నీ హృదయాన్ని తట్టుచున్నాడు, నీ ఎంతకు వస్తానంటున్నాడు, నీలో వసిస్తానంటున్నాడు, నీలో చరిస్తానంటున్నాడు, నీలో నివసిస్తానంటున్నాడు. ఆయన నీ నుంచి కోరుకునేది ఏం లేదు, నీ హృదయాన్ని తప్ప. మన వాళ్ళు ప్రతిదాన్ని భూతత్వంలో చూసుకుంటూ నాకు చాలా శ్రమ వచ్చింది, నేను చాలా శోధనలో ఉన్నానంటారు. ఏం కాదు, నువ్వు యథార్థంగా జీవిస్తే, ఒకరి జీవితం దేవునికి యెహోవాకు ప్రీతికరంగా ఉంటే, ఇదిగో చీకటిలో వెలుగును ప్రసరింప చేస్తాను కీర్తనకారుడు చెప్తున్నాడు. వాళ్ళ కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నువ్వు యెహోవాకి ప్రీతిపాత్రంగా ఉంటే ఇదిగో నీ శత్రువును కూడా మిత్రులుగా చేస్తాను. మనం జయించాలంటే దేని ద్వారా జయించాలి? మనం జయ జీవితం కావాలంటే దేని ద్వారా జయ జీవితం పొందుకోగలుగుతాము? లోకమును ఆశ్రయిస్తాం, లోకములో ఉన్న బలాన్ని ఆశ్రయిస్తాం, ఆ లోకంలో ఉన్న అధికారులను ఆశ్రయిస్తాం, లోకంలో ఉన్న బంధుమిత్రులను ఆశ్రయిస్తాం. నో 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 దేవుని పట్ల ఇవేమి సరికాదు. ప్రభు బాధపడుతున్నాడు. నీ సృష్టికర్తను దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నా మహిమను మీరు ఎవరికి ఆపాదిస్తారని అడుగుతున్నాడు. నన్ను మీరు ఎవరితో సమానము చేస్తారని ఛాలెంజ్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. పై సంగతులను చూసేవారుగా ఉండకూడదు. ఆనాడు పేతురు, యోహానులు, వారి అన్నదమ్ములు, వారంతా కూడా ఫిషర్మెన్స్. వాళ్ళకి సముద్రం మీద చాలా అవగాహన ఉన్నవారు. చిన్నతనం నుంచి, పుట్టిన దగ్గర నుంచి మన యొక్క భారతదేశంలో అనుకుంటా కదా గంగపుత్రులు. వారు సముద్రం మీదే పుట్టారు, సముద్రం మీదే తిన్నారు, సముద్రం మీదే తిరిగారు. అటువంటి సముద్రం యొక్క స్థితిగతులన్నింటినీ తెలిసిన వారు. అయినప్పటికీ వారు అక్కడ రాత్రంతా ప్రయాసపడినా ఏమీ దొరకలేదట.
ఆ ప్రభు అడుగుతున్నాడు, ఏ నాయనలో ఏంటి సంగతి అంటే, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, మాకు ఏమీ దొరకలేదు. అయితే ప్రభు అంటాడు, అదిగో కుడివైపు వల వేయండి. ఇక్కడ వారి యొక్క బలము కానీ, వారి యొక్క అనుభవం కానీ, వారికి ఉన్న ఇది ఏది సరితూగలేదు. సృష్టికర్త అయిన దేవుని మాట ముందు, ఆ సృష్టికర్త అయిన దేవుని మాటను అక్కడ పేతురు, నాకు తెలుసయ్యా, నేను చిన్నతనం నుంచి ఇక్కడే బ్రతికాను, నాకు ఈ యొక్క సముద్రం మీద చాలా పట్టుంది, నేను ఎక్కడ వలవేస్తుందో, నాకు చేపలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు, ఇటువంటి మాటలు ఏమీ మాట్లాడలేదు. అంత అనుభవజ్ఞుడు కూడా. చాలా పేతురు చాలా దుడుకు మనస్తత్వం కలిగిన వారు. ఆయన దుడుకు పేతురు అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుని మాటకు విధేయత చూపించాడు. చిత్తం మహాప్రభు అన్నట్లుగా, చిత్తం మహారాజా అన్నట్లుగా, నీ మాట చెప్పున వల వేస్తాను ప్రభు అన్నట్లుగా వెంటనే లోతుకు వెళ్ళి కుడివైపు వల వేస్తే ఆశ్చర్యం, ఆశ్చర్యం. నా కుమారుడు, నువ్వు ఎవరి మాట పెట్టున్నావు? ఈ రాత్రికాల సమయంలో సూటిగా మనం దర్శిస్తున్నాడు దేవుడు. ప్రశ్నిస్తున్నాడండి. దర్శించడమే కాదు, ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఎవరి మాట చెప్పినా ఈ లోకంలో జీవిస్తా ఉన్నావు, నువ్వు ఎవరి మాటకు నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు. నువ్వు సృష్టికర్త అయిన దేవుని మాట వింటే, ఎందుకంటే యెహోవాకు ప్రీతికరముగా ఒకడు ఉంటే వాని శత్రువులు కూడా మిత్రుడిగా చేసే శక్తివంతుడు సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రము. వాక్యం దశరథగా ఉండకూడదు. కాబట్టి నిశ్చయముగా యథార్థవంతులు ఎలా అవుతారు అంటే, ఇదిగో వారికి చీకటిని కూడా వెలుగుగా మార్చగల దేవుడు మనకు తోడవుతారు. అలాగే ఆయన మాట వింటే, ఆయన మాట వింటే లోకాన్ని మనం జయించగలిగిన శక్తివంతులుగా ఉంటాం. లోకంలో ఆయనకి సాటి అయినది ఏది లేదు, ఆయనకి సరైనది ఏది లేదు, ఆయనకి సమానమైనది ఏది లేదు. నా మహిమను ఎవరు కాపాదిస్తారని చెప్పి ప్రశ్నిస్తారు, ఛాలెంజ్ చేస్తారు. అటువంటి శక్తివంతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఎవరిని కలిగి ఉన్నాం? యోగాపత్రిక ఎందుకు నేర్చుకోవాలి? దేవుణ్ణి ఎందుకు ధ్యానించాలి అంటే, ఆయన గుణగణాలు మనం తెలుసుకోవాలండి. ఆయన యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలి. మనలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఈరోజు లోకాన్ని వెంబడిస్తే అపవాదిక బిడ్డలుగా మార్చబడతాం. లేదు, దేవుని చేత నడిపింపబడితే మన సృష్టికర్త దేవుని పిల్లలుగా మార్చబడతాం. అందునిమిత్తం ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువు. ఎవరు చదువుతారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. ఇది ఉచితమైన కృప. ఆ కృపలో మరలా కృపే ఉచితం, మళ్ళీ ఆ కృపలో కూడా విమోచన అనేది మళ్ళీ ఉచితం. విమోచన మాత్రమే కాదు, నీతిమంతులం. ఈ లోకంలో ఎవడూ నీతిమంతుడు లేరు. అందరూ పాపం చేసి దేవుని యొక్క కృపను పొందలేకపోతాం. అటువంటిది దేవుడు మనకు ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అదే అంటాడు కీర్తనకారుడైన దావీదు 112 కీర్తన 4వ చరణంలో మనం చూసినప్పుడు యథార్థం ఇదిగో నిశ్చయముగా వారి యొక్క నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు. ఆ వెలుగు ఎప్పుడైతే వెలుగు చీకటిలోనే వెలుగు ప్రకాశించగానే మనకి తెలివి కలుగుతుంది, మనకి వెలుగు కలుగుతుంది. కాబట్టి ఈ రీతిగా దేవుడిని వెంబడించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మన యొక్క జీవిత విధానం ఈ రీతిగా రూపాంతరం చెందబడుతుంది. దేవుడికి ఉద్దేశం అదే. తన కుమారుడికి సమస్వారూప్యంగా ఉండాలండి. ఏమండి, మొట్టమొదటిగా ఆదాముని ఎన్నికగా చేశారు. తండ్రితో సమానుడిగా మహిమయు, ప్రభావము, ఆధిపత్యము, కిరీటము యావత్తు ఆయనకు అనుగ్రహించారు.
ఆయనతో పాటుగా మహిమలో ఉంచుకున్నారండి. ఆయనతో పాటుగా ఆదాము మహిమలో ఉంచుకున్నారు. ఆదాము యొక్క భార్య అవ్వను మహిమలో ఉంచుకున్నారు. ఎంతకాలం ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే ఆ కాలాలు బరాబరాలు మాట్లాడలేక అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. మరలా అలాగే మనల్ని ఎలా అయితే లోకానికి ఆ పరమయదేనులో అవును ఆదామును ఎలా అయితే ఆయన ఉంచారో ఆ స్థితిలో మనం రావాలని కోరు. అక్కడ ఏదైతే కోల్పోయిన దాన్ని కడపటి ఆదామైన ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మరలా మనమే పొందుకోవాలి. ఆయన ద్వారా ఆయన లోకాన్ని బలిగా అర్పించేశాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? తండ్రి అయిన దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే తన కుమారుని కంటే కూడా ఈరోజు దౌర్భాగ్యులమైన మనల్ని, ఎందుకు పనికిరాంటి మనల్ని ఆయన అధికంగా ప్రేమించి తన జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ కొరకు నా కొరకు బలి యజ్ఞముగా బలి పశువుగా ఆయన యజ్ఞ పురుషుడిగా మార్చి అటువంటి ధన్యత నీకు నాకు ఇచ్చారు. అటువంటి దేవాది దేవుని కొరకు ఒక్క రాత్రి మనం మెలుగుగా ఉండలేమా? ఆయన సన్నిధిలో మనం రాత్రి మనం ఉండలేమా? కానీ మనం బలహీనలుగా మారిపోతాం. మన శరీర బలహీనతను జయించలేకపోతాం. ఆనాడు ప్రభు నిమిత్తం ప్రార్థన చేయడు బాబు అని చెప్తాడు. నిమ్మారు చెప్తాడు, ఇదిగో శోధనకాలం వస్తుంది, నన్ను కొద్ది సమయంలో నన్ను బంధిస్తారు, కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఎంతగానో అర్థిస్తారు శిష్యుని. మరి అది కూడా చేయలేకపోయారు. ఈరోజు మా పరిస్థితి కూడా అదే. కాబట్టి వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే శోధన జయించడానికి ప్రతి కుటుంబంలోనూ శోధన అనేది ఉంటుంది. దాన్ని జయించాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం అంటే వాక్యముతో స్నేహం. వాక్యం యొక్క స్వరము, వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి ఉండదు. అలా కలిగి దేవుని మాట చొప్పున నువ్వు వల వేస్తే నీ జీవితం ధన్యమే. దేవుని మాట చొప్పున నువ్వు అంగీకరిస్తే ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్లుగానే ఉంటుంది మన జీవితం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంతేనండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎటువంటి శక్తివంతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే వచన గ్రంథంలో జ్ఞాని సొలొమోను అంటాడు, 12వ అధ్యాయము మొదటి చదువుదాం అంటే 12వ అధ్యాయం మొదటి చదువు అద్భుతంగా ఉంటుంది. ఆ అధ్యాయం చదువు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాల్య దినములు అందే. ఇక్కడ బాల్య దినాల్లో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. అందరూ కూడా 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాతే. కానీ ప్రభు అంటాడు, బాల్య దినములు అందే మీ సృష్టికర్తను స్మరించుకొనండి, మీ సృష్టికర్తకు లోబడండి. ఎందుకంటే దుర్దినాలు మీ ముందున్నవన్నీ కూడా దుర్దినాలు. ఏమవుతుందట? తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రాలను చీకటి కమ్మకం ముందే, ఇక అప్పుడు తేజస్సు ఉండదు, సూర్యచంద్ర నక్షత్రాలకు వెలుగుండదు. అప్పటికి మీరు ఎలా మారిపోవాలంటే వెలుగుగా మారిపోవాలి. ఆమేన్. మీరే వెలుగు, ఈ లోకమునకు మీరు వెలుగు.
మీరు చిన్నతనం నుంచి బాల్యముగా ఉన్నప్పుడే మీ సృష్టికర్త స్మరణ చేయండి. మీ బాల్య దినాల్లోనే దేవుని కలిగి ఉండండి. యేసు క్రీస్తు ప్రభువారు 9 సంవత్సరాలు వచ్చినప్పుడే ఆయన బాల్య దినములలోనే తన తండ్రి పని మీద ఆగిపోయాడు యెరూషలేములో. మీరు మరలా వెళ్ళిపోతున్నారు. వాడి దగ్గర ఉన్న వీడి దగ్గర ఉన్న వాళ్ళు అనుకున్నారు. ఒక రోజంతా నడిచి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతున్నారు, మరి అడుగుతుంది చివరిగా దేవాలయంలో చూద్దాం అని చెప్పి దేవాలయానికి అవి వెళితే అక్కడ శాస్త్రులు, పరిచయులు, ఏమండి అక్కడ పండితులు అనేక మంది అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్న చోట ఆ బాల్యంలోనే ప్రభు నిలవబడి వాళ్ళందరితో మాట్లాడుతూ చాలా చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. మన లోకానుసారంగా మనం ఆలోచిస్తే వెంటనే జబ్బట్టుకొని బరబర లాక్కొచ్చేసి ఆ వీపు మీద వేసేస్తాం. అంత కోపం వచ్చింది వాళ్ళకి. మరి అడుగుతుంది, ఏంటనే నువ్వు ఎలా చేసేవాడు అడుగుతానంట. వాళ్ళ తండ్రి పక్కన లేడా? తండ్రి పక్కనే ఉన్నాడు. అది అంటున్న అద్భుతమైన మాట. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన మర్మమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నా తండ్రి పని మీద ఉండాలి, నా తండ్రి పని మీద ఉండాలి అంటున్నాడు. అక్కడేమో తండ్రి ఉన్నాడు, తల్లి అక్కడ తల్లి అడుగుతుంటే సమాధానం ఇస్తున్నాడు. ఎవరా తండ్రి? యేసు ఎంత రగిలిపోయి ఉంటాడు, ఎంత కోపం వచ్చి ఉంటుంది. ప్రియకుమారుడు దేవుని యొక్క గుణగణాలను నువ్వు ఎన్నో నేర్చుకో. వాటిని చదువుతాం కాదు, చదువుతారు అందరూ చదువుతాం, చదవటం కాదు, ఆయనతో మమేకం అయిపోవాలి. అందుకంటాడు ప్రభు, నా యొక్క మహిమను మీరు పొందుకోవాలని చూస్తున్నా. మీరు పొందుకోవాల్సిన మహిమను కాదు, నన్ను అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన ఇచ్చే రొట్టెల కోసం ఆలోచించారు. ప్రభు ఏమంటే నన్ను తినండి అంటున్నాడు. అబ్బా, ఎంత ఆస్వాదించే మాట అండి అది. నన్ను తినండి, నా రక్తాన్ని తాగండి, నా శరీరం తినండి అంట. ఇది కదా నిత్య జీవం. ఎవరు చేస్తారబ్బని? ఎవరై కలుస్తామో సూటిగా ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు నాకు తెలియదు, కానీ ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నేను బాధపడుతున్నాను. ఈ అద్భుతమైన విషయాలు వారికి అర్థం కాదు. ఉన్న వాళ్ళందరూ ధన్యులే, మరి వింటున్నారా లేదా నాకు వింటే మీకంటే గొప్ప ధన్యులు ఎవరు? ఇదేంటి మీరు ఇంకా రొట్టెల కోసం తిరుగుతున్నారు నా కూడా. ఆనాడు మీ పితరులు ఆ యొక్క పరలోకం నుండి దేవదూతల ఆహారమైన పరలోకపు మన్నా ఆ తిని కూడా అరణ్యంలో చచ్చిపోయారయ్యా. సత్యాన్ని చెప్తున్నాడు. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. నన్ను భుజించండి, నా శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని పాలన చేయండి, నన్ను అనుభవించండి, నన్ను భుజించండి, నన్ను ఆస్వాదించండి అని ఎలిగెత్తి 2000 సంవత్సరాల కిందటి నుంచి ఆయన మొదలుపెట్టుకుంటాం. ఎవరికి అర్థమైంది ఆయన స్వరం? ఆత్మ చెప్తున్న సంగతులు వినాలి అంటే ఆత్మీయ చెవులు కలిగి ఉంటాం, ఆత్మీయ నేత్రాలు కలిగి, ఆత్మానుసారమైన జీవితం కలిగి యథార్థవంతులకే చీకటి కూడా వెలుగుగా మారిపోతాయి. చీకటి కూడా వెలుగుగా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంతమంది అండి? ప్రతిరోజు 26 మంది వచ్చేవారు, ఇవాళ 14 మంది వచ్చారు. మంచిదే కదా అనుకో. మంచి విషయాలు దేవుడు ఈరోజు బిడ్డతో మాట్లాడతాడు. వేకుజాం ఇక ఆరాధన, ఆదివారపు ఆరాధన ఎక్కడ జరిగిపోతుంది? ఉన్నవారైన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించే ఆయన పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే జీవ ఆహారము అన్న. జీవము ఆయనే ఆహారము అని.
జీవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని భుజించాలి. అందుకే నిలిచి నీళ్ళు త్రాగినవాడు ఎవరున్నాడు ఎప్పుడు నువ్వు దప్పుకున్నా ఆయన రక్తము పానం చేసిన వాడు ఎన్నడూ దప్పుకున్నాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉంటాం. ఇక ఒక వ్యక్తి కోసం ఏం చేస్తాడంటే ఎటువంటి త్యాగం చేస్తాడు? తనకు ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ప్రాణం కట్టలేదు కదా. కానీ ఇక్కడ నీ అన్న నీ జ్యేష్ఠుడు నీ కొరకు తన ప్రాణము, తన శరీరము, తన రక్తము సమస్తము నీ కొరకు దారవలసి. ఇంకా నువ్వు ఆయన ఏదో అడుగుతూ ఉంటావు. నాకు బండి కావాలి, నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి, నాకు విమానం కావాలి, నాకు మేడ కావాలి, నాకు చెట్లు కావాలి. ఇవి కానీ కాదు. ప్రభు ఎప్పుడో చెప్పాడు, మొదటిగా ఆ నీతిని, ఆ రాజ్యమును తెలుసుకుంది. అప్పుడు మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రి అని తెలుసు. ఆయన మీకు సమస్తము అనుగ్రహిస్తారు. ఇదే మాటను పరిశుద్ధాత్మ దేవుడు కూడా రోమిలికి పత్రిక రాస్తూ 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా చెప్తారు. ఇదిగో మీరు దేవుని ప్రేమించుతున్నారు కాబట్టి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. ఏమండి, రోజు ప్రకాష్ ఎంతో వేదన, నాయక్ ఎంతో బాధ, రత్నప్రసాద్కి ఎంతో బాధ, ప్రతి కుటుంబంలోనూ లోటు. ఇవన్నీ అధిగమించాలి అంటే ఏం లేదండి, ఏం లేదు. చాలా సింపుల్. మీరు అర్థం చేసుకోవట్లేదంటే ఆయన్ని ప్రేమించాలి. అదే ఆమేన్. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? మళ్ళీ ఇదో పెద్ద ప్రశ్న. చాలా సింపుల్ గా చెప్తాడు ప్రభు. అయితే ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే కేవలము ఆయన ఆజ్ఞలను అయిపోవటమే. చెప్పండి, ఆయన ప్రేమించడం అంటే ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో కాదు, ఓకే. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించిన విషయాల్లో మనం అందరం కూడా మనం నడవడానికి ఇష్టపడితే ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలట. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి అంతే. అప్పుడు మీకు ఏం కావాలో అడగండి, అవన్నీ మీకు దొరుకుతాయని చెప్పి ప్రభు సెలవిస్తా ఉంటారు. అద్భుతమైనది కదా. ఇవన్నీ కూడా సింపుల్. అయితే అది మనం అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా మనం చేసేది ఏంటంటే ప్రభువా 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 ప్రభువా. ఆయన తేటగా తెలియపరుస్తూ ఉన్నారు. తేటగా అన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని సమకూర్చుకున్నాడు. మనం పిలువబడిన వారిలో లేవు, ఏర్పాటు చేయబడిన వారితో. కాబట్టి ప్రియమైనటువంటి వారు, మనకున్న ధన్యతలు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మనకు ఈ ధన్యత ఏ రీతిగా మనకు వచ్చింది అన్నట్టు ప్రభు ఉచితమైన కృప ద్వారా, ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాయి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం కొన్ని మాటలు మనం చదువుకుని చేసుకుందాం. 14వ అధ్యాయం 21వ వచనం చాలు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు.
నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఆమేన్. ఆమె ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నా ఆజ్ఞలు అంగీకరించిన వాడే, వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరు నేను అడుగుతాను, ఈ మాట చదివించక ముందు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటాను. మీరందరూ ముక్త కంఠంతో చెప్తారు, ఎస్ మేము ప్రేమిస్తున్నామండి. మరి ప్రేమిస్తుంటే, దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. నిజంగా ఆయన ప్రేమిస్తుంటే ఇదిగో నిశ్చయముగా మీకు ఏదైతే అవసరంతో కలిగి ఉన్నారో, మీరు ఏదైతే లోటులో ఉన్నారో, మీరు ఏదైతే ఇరుకులో ఉన్నారో, వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడట, తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో సమకూడి వాటన్నింటినీ జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకంటే అలా ఎందుకు చేయాలి? తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును, వారు తన కుమారులతో స్వారూప్యము. స్వారూప్యం అంటే సమ, మీకు అర్థం అవడానికి ఊరికే మాట్లాడతాం. సమ అంటే ఇద్దరు ఈక్వల్, ప్రభువు నీవు ఈక్వల్. ఎవరంటున్నారు ఇది? తండ్రైన దేవునికి ఉద్దేశం, తండ్రైన దేవునికి ఉద్దేశం. ఆ కుమారుడు ఇంతకంటే నీకు ఏ భాగ్యం కావాలి? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీకు ఇంతకంటే కావాల్సిన భాగ్యం లేదు. తండ్రైన దేవుడు, సృష్టికర్త దేవుడు నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచన, తన కుమారుడు ఎవరైతే ఉన్నారో తన కుమారుడితో సమానులుగా. యేసుక్రీస్తు ప్రభు పెద్దవాడు కాదు, అంటే మనకంటే పెద్దవాడికి జ్యేష్ఠుడు, అంటే ఆ విషయంలో ఆయన ఎప్పుడు జ్యేష్ఠుడు. కానీ ఆయనతో మనం కూడా సమానులు. ఏ విషయంలో సమానులు? ఇక ఆయన ఏ బలం కలిగి ఉన్నాడో, ఏ శక్తి కలిగి ఉన్నాడో, ఏ అధికారం కలిగి ఉన్నాడో ఆ విషయాల్లో అంతా కూడా సమానం. ఇది ప్రభు అంటున్న మాట కాదు, అంటే దేవుడే అంటున్న మాట. దేవుని తినరాదు, దేవుని ఆలోచనే. దేవుడు నువ్వు ఎలాగా అతను వీరి మీద ఆధారపడుతుంది ఆయన ప్రేమించడం అని. మనం బాప్తిసం తీసుకున్నామండి, 20 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయిందండి, నేను చర్చికి వెళ్తానండి, మరి మా అయ్యగారు కానుకలు ఇస్తానండి, దశంభాగం ఇస్తానండి, నేను అందరికంటే ముందు చర్చికి వెళ్తానండి, ఆదివారం చర్చ మానండి, ఇవేమీ కాదు. ఇవన్నీ చేయి, వీటితో పాటుగా ఇది కూడా చేయి. ఇది దేవునికి ఉద్దేశం. అవి చేస్తే మానేమని కాదు. ఒకరోజు శిష్యుడు అడిగారు, ఆ శిష్యుడు అడిగినప్పుడు కూడా దేవుడు అడిగి చెప్పాడు, ఈ యాత్ర కదని చెప్పేసి అది మానవసరం లేదు, ఆయన వాటిని చేస్తూ వీటిని జరిగించమని చెప్పాడు. దేవుడు అంత పర్ఫెక్షన్, దేవుడితో కూడా అంత పర్ఫెక్షన్ గా ఉంటది. దేవుడు చాలా గొప్పవాడు. మనకేనా తిరుగుతేటలుంటే ఇంకా ఆయనకేనా ఉంటాయి? చూడండి ఒకసారి మత్తయి సువార్త ఈ అధ్యాయం అంతా అద్భుత అధ్యాయం, 23వ అధ్యాయం. ఇక్కడ అంతా కూడా ఈ శాస్త్రులు పరిచయులు. అప్పుడు యేసు మత్తయి సువార్త 23 జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ శక్యము గాని భారమైన బరువు కట్టి మనుష్యుల భుజం మీద వారు పెట్టుదురే గాని
తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తొక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందరిలో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాన్ని తోడనియు దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాన్ని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకునుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని దానిపైని కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకునుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూజనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మాట తెలియని పరిస్థితి. అలాగే మనం నడిపించేవాడు కూడా అలాగే ఉన్నారు. ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో సోపులోను, జీలకర్రలోను 10వ వంతు తీసి ఇవ్వటమే కాదు, అవి చేయండి. వాటితో పాటుగా న్యాయాన్ని, నీతిని అనుసరించండి అంటున్నారు. కాబట్టి మన దేవుని పిల్లలారా, మనం ఆదివారం గుడికి వెళ్తున్నామండి, దర్శన భాగం ఇస్తున్నామండి, కానుకలు ఇస్తున్నామండి, ఇది కాదండి. ఒకడు బలి నర్పించుట కంటే శ్రద్ధగా దేవుని మాట వినట శ్రేష్టం. కాబట్టి మనం అందరం కూడా మన సృష్టికర్త దేవుని మాటకు లోపడతాం. సృష్టి ఎలాగైతే దేవుని మాటకు లోబడుతుంది, ఆ యొక్క సృష్టికర్తకు లోబడి జీవిస్తూ ఉంటాం. సృష్టి యావత్తు కూడా జీవం కలిగి ఉందండి. సృష్టి యావత్తు జీవం కలిగి ఆ సృష్టికర్తకు లోబడుతుంది. మనం కూడా మన సృష్టికర్త అయిన దేవుని, మన ఆత్మల కాపరైన కుమారుడు
మన ఆదరణకర్త అయిన ఆ యొక్క పరిస్థితి ఆత్మ నిశ్చయముగా భక్తులు మనం ఉంటుంది. ఆమేన్.